వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. సారవకోట మండలం అవిలంగి గ్రామంలో కొలువు తీరిన శ్రీ 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 నీలమణిదేవి అమ్మవారికి శోభాయాత్ర నిర్వహించారు. సారవకోట మండలం అవిలంగి గ్రామంలో కొలువు తీరిన శ్రీ 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 నీలమణిదేవి పాతపట్నం అమ్మవారి ఆలయమందు మంగళవారం మార్గశిర పౌర్ణమి సందర్భంగా మహిళలచే అవిలంగి గుడికి చీడిపొడి గ్రామాల్లో శోభాయాత్ర, తదుపరి మహిళలు తెచ్చిన చీరలు జలాలతో మహామేరుకు అభిషేకం కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆడుదాం ఆంధ్రతో యువతలో నూతన ఉత్సాహం ఏర్పడుతుందని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి అన్నారు. టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ వాణి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలతో యువతలో నూతన ఉత్సాహం ఏర్పడుతుందని అన్నారు. మంగళవారం టెక్కలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మరియు సంతబొమ్మాళి మండలం నౌపడ గవర్నమెంట్ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను ప్రారంభించిన నేపథ్యంలో దువ్వాడ వాణి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దువ్వాడ వాణి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా డిసెంబర్లో ఈ క్రీడోత్సవాలు నిర్వహించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీలు ఏర్పాటు చేశారని తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి ఈ 5 ఆటల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ క్రీడోత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి భారీ పారితోషికం కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరెల్ కమర్ మరియు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంపీపీలు, పిఎస్సిఎస్ లో మండల పార్టీ అధ్యక్షులు, మండల కన్వీనర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట కోవిలి వీధిలో భారత కమ్యూనిస్టు పార్టీ 100వ జెండా ఆవిష్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ జెండా ఆవిష్కరణ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం నరసన్నపేట కోవిలి వీధిలో సిపిఐ జిల్లా సెక్రటరీ శ్రీరామ్మూర్తి చేతుల మీదుగా జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సెక్రటరీ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ 1925న ఆవిర్భావం జరిగిందన్నారు. అప్పటి నుండి నేటి వరకు 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా శ్రీరామ్మూర్తి మాట్లాడారు. సిపిఐ పార్టీ కార్మిక, కర్షక, శ్రామిక పార్టీగా పేదలకు అండదండగా నిలిచే పార్టీ అని, తెల్లదొరలను తరిమికొట్టడంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కూడా త్యాగాలు చేసినటువంటి ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఉందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకు కష్టకాలంలో ఆదుకునే పార్టీ అని వివరించారు. సిపిఐ నాయకులు కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎన్టీవీ మధుసూదన్ రావు, శ్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 1925 డిసెంబరు 26న ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ పుట్టింది. 99 సంవత్సరాలు పూర్తి చేసి 100 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంచి వేడుకగా ఈ జెండా ఆవిష్కరణలు చేసుకుంటూ పార్టీని అందరిని కూడా బలోపేతం చేయాలని ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం 1 గ్రామ సచివాలయం పరిధిలో పైడిభీమవరం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర సచివాలయ స్థాయి క్రీడల పోటీలను ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా క్రికెట్ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ జనరల్ సెక్రటరీ గురాన తిరుమల మానస, పైడిభీమవరం పంచాయతీ ఎంపీటీసీలు మూకళ్ల శ్రీనివాసరావు, మునకల దుర్గారావు, పైడిభీమవరం పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లంకలపల్లి రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. డీజీపురం జడ్పీహెచ్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర ఇది మనందరి ఆట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచిలి మండలం ఎంఎస్ పల్లి సచివాలయం తరపున ఏపీ మోడల్ స్కూల్ ఎంఎస్ పల్లిలో మరియు డీజీపురం సచివాలయం తరపున
డీజీపురం జెడ్పీహెచ్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర ఇది మనందరి ఆట అనే కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవ్ పాత్రో, జేసీఎస్ కన్వీనర్ కొనకల సురేష్, స్థానిక ఎంపీటీసీ గుడ్డెపు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. బుధవారం సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. అదేవిధంగా సంతబొమ్మాళి మండలం టౌన్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో గోవిందపురం మరియు సంతబొమ్మాళి 1-2 సచివాలయాల పరిధిలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. ఆమెతో పాటు సచివాలయ సిబ్బంది, పార్టీ నేతలు, కార్యకర్తలు, సర్పంచులు లక్ష్మీ అప్పారావు, నక్కిట్ల నరేష్, రామరాజు, మండల పరిషత్ అధికారిని ముద్దపు రమణ తదితరులు పాల్గొన్నారు. మరణించిన మత్స్యకారుల కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించిన అరబిందో ఫార్మా ఫౌండేషన్. ఎన్జీఆర్ పురం మరియు చింతపల్లి పంచాయతీలో ఉన్న 2 మత్స్యకారులు కుటుంబ పోషణ కోసం చేపల వేటకై వలస వెళ్లి ఇతర ప్రాంతాల్లో మరణించారు. ఆ మత్స్యకారుల కుటుంబాలకి అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అరబిందో ఫార్మా యాజమాన్యమైన నిత్యానందరెడ్డి మరియు శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 1.5 లక్షల రూపాయల చెక్కులు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత మత్స్యకారుల కుటుంబాలకి అందించారు. కార్యక్రమంలో అరబిందో కంపెనీ హెచ్ఆర్ కమలాకర్, గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఎంఎస్ పల్లి ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ ట్యాబులు పంపిణీ చేశారు. కంచిలి మండలం ఏపీ మోడల్ స్కూల్ ఎంఎస్ పల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా ఇచ్చిన కంప్యూటర్ ట్యాబుల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి మరియు జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవ్ పాత్రో, ఎంఈఓ చిట్టిబాబు, జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, కొల్లూరు సర్పంచ్ పైల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి బస్సు యాత్రను చేపడుతున్న టీఎన్టీయూసీ కార్యదర్శి లినియన్ బాబు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 3వ తేదీన టెక్కల నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లినియన్ బాబు మరియు టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పైడిభీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు రణస్థలం మండలం పైడిభీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కోసం చేస్తున్న తమ పోరాటానికి కార్మికులందరూ కలిసి తమకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షులు విక్రమ్ జగన్నాథం, టీడీపీ నాయకులు రామిరెడ్డి, పాసపు శ్రీనివాస్, జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, ఇతర టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. మరి ఇచ్చాపురం టు కుప్పం వరకు కూడా ఈ బస్సు యాత్ర ఉంటుంది. దీనిలో
మరి నియోజకవర్గం ఇన్ఛార్జీలు పెద్దలు మరి కార్మిక విభాగ నాయకులందరూ కూడా తరలివచ్చి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నటువంటి ఆలోచనతోటే మరి కార్యక్రమం రూపుదిద్దుకోవాలని చెప్పి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనం సమావేశంతో అన్ని తాలూకా కార్మిక విభాగం కార్మికుల దగ్గరికి వాళ్ళ నాయకుల దగ్గరికి మీరు తరలి వెళ్ళి ఏ ఒక్క వర్గానికి ఏ కార్మికుడికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక తలంపుతోటి అన్ని వర్గాలకి సమన్యాయం జరగనటువంటి తలంపుతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి. నమస్కారం, నా పేరు రౌ శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిని టీఎన్టీసీ. ఈ నెల 3వ తేదీని నుంచి బస్సు యాత్ర టీఎన్టీసీ యూనియన్ తరఫున మొత్తం 24 జిల్లాలు కూడా ఈ బస్సు యాత్రలో ప్రత్యేకంగా కార్మికుల యొక్క సమస్యల్ని వాళ్ళ బాగోగుల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి ఈ టీఎన్టీసీ యూనియన్ని బలోపేతం చేయడానికి కార్మికులకి అండదండగా ఉండడానికి వారి యొక్క బాగోగులకి వారికి అభివృద్ధికి కృషి చేయడానికి బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.